దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 8వ తేదీ ఫిబ్రవరి మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న గొప్ప ఆధిక్యత. నిజంగా దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నను అవి అన్ని క్రీస్తు యేసునందు అవి నువ్వు పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీతో చెప్తుంది, నీవు భూమి మీద దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును. నీవు భూమి మీద దేని బంధించుదువో అది పరలోకమందు బంధించబడు. మత్తయి 18:18 ఇక్కడ ఏమనుందంటే పూర్తి వచనము, భూమి మీద మీరు వేటిని బంధించదరో అవి పరలోకమందు బంధించబడు. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పు. అంటే భూమి పరలోకము, ఈ లోకము పరలోకము, ఇవి రెండు కలిపి ఉన్నాయని అర్థం. ఇంగ్లీష్లో ఏముంది? న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మాథ్యూ 18:18 అంటే మాథ్యూ అంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని బహుమానం అని అర్థం. ఐ టెల్ యూ ద ట్రూత్ ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంది కదా, నేను మీతో సత్యం చెప్తున్నాను, నిశ్చయముగా మీకు చెప్తున్నాను అని చెబుతూ, వాట్ ఎవర్ యూ ఫర్బిడ్ ఆన్ ఎర్త్ ఇట్ విల్ బి ఫర్బిడెన్, లేకపోతే వాట్ ఎవర్ యూ బైండ్ ఇట్ విల్ బి బౌండ్. నీవు వదిలేసినవి, లేకపోతే నీవు బంధించినవి, నీవు కట్టేసినవి, నీవు వద్దు అనుకున్నవి వద్దు, బంధింపబడతాయి ఇన్ హెవెన్. ఓకే, అయితే వాట్ ఎవర్ యూ పర్మిట్ ఆన్ ఎర్త్ ఇట్ విల్ బి పర్మిటెడ్, వాట్ ఎవర్ యూ లూజ్ అని కూడా అని రాయబడింది కదా, ఇట్ విల్ బి లూజ్డ్ ఇన్ హెవెన్. అంటే నీవు అది నీకు దేవుడు ఇస్తున్న నీ వ్యక్తిత్వంకి నీవు వద్దు అనుకుంటే ఇంకెవరు చేయలేరు, నీవు కావాలి అనుకుంటే ఎవరు ఆపలేరు, అది నీకు ఇచ్చాను అని దీని భావం. అయితే మనము రూట్కి వెళ్ళిపోతే వెంటనే ఇక్కడ బైండ్ అన్న మాటకి ఏం వాడారు? డిసెటే, ఒక్కసారి వచ్చింది మత్తయి 18:18. అంటే నీవు దేన్ని కట్టి పడేస్తావో, దేన్ని నువ్వు శపించేస్తావో, దేనిని నీకు వద్దు అంటావో అది నీకు వద్దు, పరలోక రాజ్యం. అదే విధముగా మరి రెండో మాట ఏంటి? విప్పుతావో, అక్కడ రాయబడింది లుసెటే, ఇక్కడ డిసెటే, అక్కడ లుసెటే. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? వాట్ ఎవర్ యూ లూజ్, దేన్ని విప్పుతావో, దేనిని పోనిస్తావో, దేనిని నీవు ఇంకా అయిపోయిందంటావో అది అలాగు జరుగును. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, ఇక్కడ మనము ఏ సందర్భంలో రాయబడుతుంది అనేది ఒక్కసారి ఎప్పుడూ వాక్యము ముందు వెనక మనము చూడాలి. కనుక ఇక్కడ ఏమి చెప్పబడుతుంది? ఒకసారి చూస్తే, మీకు ఎవడైనా ఒక సహోదరుడు ఫ్రెండ్ ఉంటే అతడు నీకు ఏమైనా తప్పిదం చేస్తే ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పు, అతడు నీ మాట వింటే నువ్వు సంపాదించుకుంటావు. ఒకవేళ వినలేదు అనుకో, 2-3 సాక్షుల ఎదుట, అక్కడ కూడా వినలేదనుకో, అప్పుడు సంఘపు వారికి అప్పచెప్పుము అని చెప్పి, ఒకవేళ సంఘపు వారి మాట కూడా వినలేదనుకో అన్యునిగా. కానీ ఆ సందర్భంలో చెప్తూ ఈ మాట చెప్తున్నాడు. అంటే ఏమని చెప్తున్నాడు? ఇంకా ఇక్కడ కంటిన్యూషన్, మీలో 2 తాము వేడుకును దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. చూసారా? అంటే నీవు వేడుకొన్నది ఏకీభవించాలి. రెండవది ఏమని చెప్తున్నాడు? 18:20 మనందరికీ తెలుసు, 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్య ఉంటాను. ఇవి ఈ వాక్య సందర్భం. అయితే మనము ఇంగ్లీష్ చూసాం, రూట్ చూసాం. అయితే ఈ వాగ్దానము ఎవరికి ఇవ్వబడింది మనకి తెలుసు కదా. మత్తయి సువార్త 16 నుంచి చూస్తే, ఫిలిప్పుదైన కైసరలోకి యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అంటే, ఇక్కడ పేతురు గారు ఏమంటున్నారు? సీమోను పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు, రైట్. అప్పుడు యేసు ప్రభు వారు ఖుషి అయిపోయి, సీమోను బర్యోనా అంటే యోనా కుమారుడు అయిన సీమోను, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరిచాడు అని చెప్పుతూ
నీవు పేతురువు, పేతురు అంటే స్టోన్, కేఫా అంటే బండ, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలవనేరవు. కాబట్టి ఇప్పుడు చెప్పబడుతున్న వాగ్దానము పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను, అంటే సంఘానికి అని చెప్తారనమాట. అందుకే మరియమ్మ సంఘానికి వెళ్ళిన తాళం చెవులు పట్టుకున్న పేతురు గారు కనబడతారు మనకి. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక ఇక్కడ పేతురుకి అనగా సంఘమునకు ఇప్పుడు మనందరికీ చెప్తున్న వాగ్దానం, మరి మీరు ఏమి బంధిస్తున్నారు, ఏమి విప్పుతున్నారు? ఈ జనులు బందుకట్టు అన్నది మీరు ఎంత మాత్రము భయపడవద్దు. ఈ జనులు చెప్పుతారు కానీ చెయ్యరు అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే యేసు క్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానులైపోయి ఆరోహణమై వెళ్ళిపోతూ చెప్పిన మాట నా హృదయంలోని ముద్రింపబడిన మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 20:23, మీరు ఎవరి పాపములు క్షమించుదురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు నిలిచి ఉండనిత్తురో అవి వారికి నిలిచి ఉండను. కనుక దేవుడు నీకు ఫ్రీ టైం ఇచ్చాడు, నీకు ఒక రైట్స్ ఇచ్చాడు, కానీ నీవు ఆ యొక్క రైట్స్ ని ఎలా వాడుతున్నావు? అందుకనే దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయం ఏమని చెప్తుందంటే, మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి ఎవ్వడూ తీర్పు తీర్చడు, మీరు తీర్చు తీర్పు చొప్పున మీకు తీర్పు తీర్చబడును. కాబట్టి చాలా జాగ్రత్తగా, అన్నింటికంటే సులువైంది ఎదుటోల్ని మనం తప్పులు పట్టడము, అన్నింటికంటే కష్టమైనది జీవితంలో మనము చేసిన తప్పు ఒప్పుకోవడం. ఇది ఒప్పుకోలేమండి, మన ఇగో దెబ్బతింటుంది. మన ఇగో దెబ్బతిన్నంత కాలం దేవుడు మనతో ఉండడు. ఎప్పుడైతే నీ అహాన్ని, అది ఇప్పుడు అహాన్ని అంటే మీరు బాధపడతారు కదా చిరాగ్గాను, అహాన్ని అంటే బాగుండదు. ఇదే పాట ఎలా పాడేస్తే బాగుంటుంది అంటే ఇలా పాడేస్తే బాగుంటుంది. మనందరికీ తెలిసిన పాట నడిపించు నానావా తెలుసు కదా. ఇక్కడ ఏమని ఉంటుంది అంటే, ఆత్మార్పణ చేయకయే ఆశించితి మీ చెలిమి, ఆమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి, ఆశా నిరాశాయే ఆవేద నిదురాయే, ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు, నడిపించు నానావా. నీవు అహాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమించలేవు, దేవుని ప్రేమించువాడు అహమును ప్రేమించాడు. కనుక ఈ యొక్క వాక్యాలు మరి మనము ఏ విధముగా అర్థం చేసుకోవాలి, మనము ఏ విధముగా మనము బంధించు అంటే బంధించబడాలి, అసలు ఎందుకు బంధించాలి, ఎందుకు విడుదల చేయాలి? మరి ఆది కాండము మనందరికీ తెలుసు. దేవుడు మరి ఆ యొక్క గొప్ప 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 హీరో అబ్రహాం గారిని పిలిచి ఏమంటున్నాడు తెలుసా? నేను నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళు. ఎక్కడి నుంచి? అందరినీ విడిచిపెట్టి. అప్పుడు చెప్తున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదము, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించు. అంటే ఈ విధముగా దేవునికి మనము సమర్పణ కలిగి ఉంటే, ప్రభునందు ప్రియులరా, ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట మీ అందరికీ తెలిసిన మాటే. ఇదే వాక్యాలు మత్తయి సువార్త 21:21లో ఉంటాయి. యేసు, మీరు అధిక విశ్వాసము కలిగి
సందేహపడకుండిన ఎడల అంజూరపు చెట్టు ఎండిపోతుంది కదా. ఇది మాత్రమే కాదు, కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయమంటే సముద్రంలో పడవేయబడు. కాబట్టి మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి మీకు దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురు. కనుక ప్రభువునందు ప్రియులారా, ఈ విధమైన కార్యాలు దేవునితో నడిచినప్పుడు దేవుడు ఉన్నాడు, నేను నా జీవితము సాక్ష్యం, నేను నడిచి వచ్చిన మార్గం సత్యం. అంతెందుకు, మనందరికీ పామ్ సండే, మట్లాదివారం తెలుసు కదా. మరి ఈ జకరియా 9:9 ఏమని చెప్తున్నాం? మనందరికీ తెలిసిన వాక్యాలే, ఎక్కడి నుంచి కొత్త ఎందుకు? ఇక్కడ ఏమని చెప్పబడింది లేఖనము? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. దేనికి? నీ రాజు ఎవరు? నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిదను గాడిద పిల్ల మీద ఎక్కి నీ యొద్దకు వచ్చాడు. అయితే ఈ గాడిద పిల్లని దేనికి సూచిస్తున్నాడు? ఈ యొక్క ఇదిగో మరి 9 కంటిన్యూ అయితే, ఎఫ్రాయిములో రథములు లేకుండా, యెరూషలేములో గుర్రములు లేకుండా, యుద్ధపు విల్లు లేకుండా నేను చేస్తాను. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేస్తాడు. ఎక్కడి నుంచి? సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు. ఈరోజు అన్యులమైన మనకి సువార్త అందిందే ఈ రాజు వర్తమానం మనం విన్నామే. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి, ఆయన చేసిన నిబంధన రక్తమును బట్టి పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని, అంటే దేవుడు నన్ను విడిపిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. కనుక 12వ వచనం, బంధకములలో పడి ఉండి బంధించబడి ఉన్నారా, నిరీక్షణ గలవాళ్ళారా మీ కోటలో మరలా ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని. కనుక రెండంతల మేలు, నువ్వు పోగొట్టుకున్న ప్రతి దానికి రెండంతల మేలు, రెండంతల మేలు, రెండంతల మేలు. కానీ మొదట పోగొట్టుకోవడం తెలియాలి కదా, మొదట వదులుకోవడం తెలియాలి కదా, బంధించబడిన స్థితి తెలియాలి కదా. ఎండలో ఉంటేనే ఏసీ విలువ తెలుస్తుంది కదా, ఆకలేస్తేనే ఆహారం విలువ తెలుస్తుంది కదా, నీకు దరిద్రంలో ఉంటేనే ధనం విలువ తెలుస్తుంది కదా. మరి ఈ రోజున ప్రభునందు ప్రియులరా, నీవు ఆ మార్గముల గుండా వెళ్ళినప్పుడు బంధించబడిన, ఇదిగో మార్కు 1:11 అధ్యాయంలో చూస్తే, వారు యెరూషలేమును సమీపించి ఒలీవల కొండ దగ్గర బేత్పగే బేతనియా గ్రామం శిష్యులతో చెబుతున్నాడు, మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి. మొట్టమొదటిది, ప్రవేశించగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడు. కట్టబడిన గాడిద పిల్లను విప్పి తీసుకుని రండి. ఈ రోజున నువ్వు తీసుకుని రాగలుగుతున్నావా దేవుని యొద్దకు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, నా దగ్గరికి వచ్చిన వాడిని ఎలా ప్రార్థిస్తానో తెలుసా? కట్లు విప్పుతున్నాను, మొదటి కట్టు విప్పుతున్నాను, కట్లు విప్పుతున్నాను, రెండో కట్టు విప్పుతున్నాను. ఈ విధంగా ఏ రోజైనా కట్లు విప్పుతుంటే పక్కనున్న వాళ్ళకి తెలుస్తుంది, ఆ విప్పబడుతున్న వారికి తెలుస్తుంది. అంటే దేవుని యొక్క వాక్యము నిన్ను నన్ను ఎందుకు సేవకునిగా పిలుచుకుంటుంది తెలుసా? పౌలు చెప్పుతూ అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 16వ వచనం, గొప్ప వెలుగు నా మీద ప్రకాశించి, అప్పుడు దేవుడు ఇస్తున్న సువార్త పరిచర్య అపోస్తులుడైన పౌలుకి సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగా, సాక్షిగా నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. దేనికి? ఎందుకు పిలుస్తున్నాడు? ఇక్కడ వాక్యం చూస్తే, ఈ ప్రజల వలన, అన్యజనుల వలన హాని కలుగకుండా నిన్ను కాపాడుతాను. నిన్ను కాపాడే బాధ్యత దేవుంది. అయితే నీవు చేయవలసిన కార్యం ఏంటి? వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అంధకారం నుండి దేవుని వైపునకు తిరిగి దేవుని యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి, అంటే కన్నులు మూసుకొని పోయిన మూర్ఖమైన వక్ర జనాంగం మధ్య జ్యోతుల వలె, జీవ జ్యోతి వలె నీవు నేను నిలబడినప్పుడు, యెషయా గ్రంథము 49వ అధ్యాయము
నాకు ఇవ్వబడిన సంఘమునకు ఇవ్వబడిన దర్శనము 7వ వచనము 8వ వచనము. ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడు యెహోవా. అయితే ఆ సేవకుడు ఎలా ఉండాలి? మనుష్యుల చేత నిరాకరింపబడినవాడు, జనులకు అసహ్యుడు, నిర్దయాత్ముల సేవకుడు. ఇలా చెబుతున్నాడు. ఆ సేవకుడు ఏమి తెలుసుకోవాలి? యెహోవా నమ్మకమైన వాడని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకునినని ఎప్పుడైతే నువ్వు గ్రహించి ఆ విధముగా నిలబడతావో రాజులు గ్రహించి నీ దగ్గరికి వస్తారు, అధికారులు నీకు నమస్కారం చేస్తారు. కాబట్టి అప్పుడు 8వ వచనం ఏమని చెప్తున్నాడు? సంఘ దర్శనం, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. బయలు వెల్లుడి అని బంధించబడిన వారితో నువ్వు చెప్పాలా? ఆ బంధకములో ఉంటే ఎలా ఉంటుందో నువ్వు ఎరగాల. రెండవది, చీకటిలోనున్న వారితో వెలుగులోనికి రండి అని చెప్పాలా. మూడవది, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకు నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా. అంటే మరి ఇప్పుడు ఉపవాసాల గురించి చెప్పినప్పుడు ఉపవాసం అంటావు. ఉపవాసం ఉండొద్దు. ఎందుకు ఉంటున్నావో తెలుసుకోవాలా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము అంటున్నాడు, నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ ఉపవాసమా? గోని పట్టేసేసుకుని ఉపవాసం ఉన్నాను కాదు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకుంటూ నాకొద్దు. మరి ఏమి కావాలి? యెహోవాకు ప్రీతికరమైన ఉపవాసం ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుట, కాడిమాను మోకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరగొట్టుట నేను ఏర్పరచుకున్న ఉపవాసం. నీ ఆహారము ఆకలి గునిన వారికి పెట్టుట, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుట, దిక్కిమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుట, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుట. మరి ఇవన్నీ చేయాలి కదా. మరి ఇవన్నీ చేయకుండా దేవుడా 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 నో, ఇవన్నీ దేవుడు నాకు గొప్ప కృపనిచ్చాడు. నీవు ఎప్పుడైతే నాకులాగవుతావు, లెపర్సీ వాళ్ళని తెచ్చేయండి, భోజనాలు పెట్టేయండి, అనాథ పిల్లలకు పోయి మీ పిల్ల పుట్టినరోజుని పెట్టేయండి, దేవునికి దశభాగం ఇచ్చేయండి, ఇంకా ఏం బాధపడకు, దేవా నువ్వు నన్ను దీవించావు. మరి ఏమీ చేయకుండా అయ్యగారు ఎలా కుదురుతుంది? అప్పుడు నీ వేకువ చుక్కవలని ఉదయిస్తావు, మార్నింగ్ స్టార్. చూసారు, దేవుడు నీకు స్వస్థత వెంటనే ఇస్తాడు. ఇంకా ఏమన్నాడు తెలుసా? నీవు పిలువగా ఆయన ఇదిగో నేనున్నాను అని నీకు ఉత్తరం ఇస్తాడు. అయితే ఎవరిని వేలు పెట్టి చూపించి తిరస్కారము చేయవద్దు. ఎప్పుడైతే ఈ విధంగా చేస్తావో, మరి ఎవరన్నా చేశారా? ఇదిగో ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహామును దీవించడానికి దేవుడు వచ్చి, అబ్రహాంకి నేను చెప్పకుండా ఉంటానా, మోషేకి నేను చెప్పకుండా ఉంటానా, నా ప్రవక్తలకి చెప్పకుండా ఉంటానా అన్న దేవుడు సొదొమ గొమొర్రా గురించి చెప్తాడు. అప్పుడు అబ్రహాం ఏమంటాడు తెలుసా? ఏ బాబా 50 మంది ఉంటే చెప్పెత్తవా? అంతే. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా? 10 మంది వరకు బేరమాడతాడు, కానీ ఒక్కరు కూడా ఉండరు. అదే మాటలు నిర్గమకాండం 32:30 మోషే ప్రజలతో చెప్తున్నాడు, మీరు గొప్ప పాపం చేసి ఉన్నారు, అయినా నేను దేవుణ్ణి అడుగుతాను, ఉండండి వెళ్తాను. అప్పుడు దేవుని యొద్దకు తిరిగి వెళ్ళి, అవును ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు, అయ్యో వారు దేవతనం చేసుకున్నారు, కానీ అయ్యో నీవు వారి పాపంను 32 గుర్తుపెట్టేసుకోండి, ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయు. ఎప్పుడైతే దేవుడు ఖుషి అయిపోయాడు, నా ఎదుట ఎవడు పాపం చేశాడో వాడిని నేను తుడిచివేస్తాను, కానీ నేను నిన్ను తుడిచిపెట్టను అంటాడు. అయితే ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఇంత వాక్యం విన్న నీవు తీర్పు తీర్చేవాడిగా ఉన్నావా? ప్రయోజనం లేదు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన దేనికోసం వచ్చారో మీ అందరికీ పదే నేను నేర్పిస్తున్నాను. యెషయా గ్రంథము 42వ అధ్యాయము ఇక్కడ రాయబడింది. అదే విధముగా
ఇక్కడ ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నా ప్రాణమునకు ప్రియుడు, నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఈయన దేనికి దేవుడు సేవకుడిని పెట్టుకుంటాడో తెలుసా? అంటే దేవుడు గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకు, బంధించబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకు. ఎప్పుడైతే అదే విధంగా 61:1 కూడా మనం చూసినప్పుడు, ప్రభునందు ప్రియులరా, ప్రభువు ఆత్మ యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది. ఎవరికి తెలుసా? దీనులకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు. ఎప్పుడైతే ఆ యొక్క దుఃఖితులను ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయటకు, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. ఏ రోజునైతే నీ జీవితాన్ని ఇటువంటి ప్రిన్సిపల్స్తో కట్టుకుంటావో, ఈ విధముగా నీతి నియమాలతో నువ్వు ముందుకు వెళ్తావో, నీకు ఆటంకము ఏది ఉండదండి. కొన్నాళ్ళు దేవుడు పరీక్షిస్తాడు కాదు, దుష్టుడు నేను పట్టుకుంటాడు. నా జీవిత కాలంలో నేను నడిచొచ్చాను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఆఖరికి నువ్వు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే నీవు కష్టపడిందంతా వృధాగా, శ్రమగా ఉంటుంది. ఏ రోజునైతే దేవుని యందు ప్రభువు కోసం నువ్వు బ్రతుకుతావో, దేవుని కోసం నువ్వు నిలబడతావో, ఏ రోజునైతే దేవుని కోసము నీవు ఆశించగలిగి, దేవుని యందు నమ్మకం ఉంచి, దేవుని కొరకు నిలబడి, దేవుణ్ణే నీ గురిగా ఎంచుతావో, ఇంత గొప్ప వాక్యాలు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసు. అవి బంధకాలు, నీ కాళ్ళకు బంధం వేసేస్తాయి. ఎప్పుడైతే నువ్వు బంధించబడతావు, కుట్టుకుంటావు, ప్రయోజనం. నా దేవుడు గొప్పవాడు, సురేష్ దేవుడు గొప్పవాడు అని నాకు సాక్ష్యం ఉంది. నా లోయల్లో నేను వెళ్ళాను, ఆ కన్నీటి అనుభవాల్లో నేను వెళ్ళాను, ఆ దుఃఖంలో నేను వెళ్ళాను, ఆ ఒంటరితనంలో నేను వెళ్ళాను, ఆ బాధింపబడిన స్థితికి నేను వెళ్ళాను, ఆ విడిచిపెట్టబడిన స్థితికి నేను వెళ్ళాను, తృణీకరింపబడిన స్థితికి నేను వెళ్ళాను. నాకులా నువ్వు వెళ్ళగలవా? అయితే ఈ వాక్యం నీ కొరకే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిత్యముగా విత్తబడిన వాక్యమును దీవించమని, నిండాలుగా దీవించమని, అనేక మందికి ఆశీర్వాదముగా చేయమని, ఈ వాక్యం వింటున్న ఒక్కొక్కరిని పేరు 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 చొప్పున నజరేయుడైన యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.